నడుము వంగిపోయిన స్త్రీ. ఈ స్త్రీ బలహీనపరచు దెయ్యము పట్టినప్పుడు కట్టబడిన స్థితిలోనే నిష్ప్రయోజకురాలిగా ఉండెను. అయితే ప్రభువు ఆమెను విడిపించినప్పుడు అబ్రహాము కుమార్తెగా పరలోక రాజ్య వారసురాలిగా మారినది. ఒక స్త్రీ బలహీనురాలైన తాను ప్రభువుని చేతులకు తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆమె అప్పగించుకున్న రీతిని బట్టి ఆమె కొనియాడబడినది. ఈమె గూర్చి బైబిల్‌లో స్పష్టముగా మనం తెలుసుకోవాలి అంటే, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, యేసుక్రీస్తు ఒక సమాజ మందిరములో బోధిస్తున్న సమయంలో 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 సంవత్సరాల నుండి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ, ఆ దెయ్యము చేత ఆమె వంచబడినది కనుక, ఆ వంగిన స్థితిలోనే 18 సంవత్సరముల నుండి ఎంతో బలహీనముగా ఉన్నది. ఎంతో బాధపడుచున్నది. ఎంతో కృంగిపోయున్నది. ఇలాంటి స్త్రీ ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న రీతిని దేవుడు గమనించాడు. నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉండెను. ఆమె కనీసం ఒక్కసారి కూడా తన జీవితంలో నిలవలేని స్థితిలో ఉన్నది. ఆమెను చూచి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, "అమ్మా! నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని" ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఆమె ఎప్పుడైతే ప్రభువు చేత పిలవబడిందో, ప్రభు హస్తములు ఆమె మీద ఎప్పుడైతే ఉంచబడినయో, ఆ క్షణమునే ఆ బలహీనంగా వంగిపోయి 18 సంవత్సరాలు బట్టి వంగిపోయి ఉన్నటువంటి ఆ స్త్రీ చక్కగా నిలబడటమే కాక, దేవుడు తనకు చేసిన మేలును బట్టి ప్రభువుని ఘనంగా మహిమపరిచింది. ఈ రీతిగా మహిమపరచటం అక్కడున్నటువంటి వారికి నచ్చలేదు. 14వ వచనం మనం చూసినట్లయితే, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమున రావద్దని చెప్పెను. ఆ యొక్క అధికారికి ఎంతో కోపం కలిగించినది. ప్రభువు స్వస్థపరిచినప్పుడు ఆ అధికారికి కోపం పుట్టించింది. కానీ ఆ